దేవుని నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘము పక్షమున మీకు నిండు వందనములు తెలుపుకొనిచున్నాను. అందరూ బాగున్నారండి? రండి కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. ఆసాపు రాసిన 75వ కీర్తన 9వ వచనంలో మనం చూస్తున్నాం, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. నిత్యము నిత్యము ఏమండి, అనునిత్యము నేను దేవుణ్ణి స్తుతిస్తాను, ఆయన్ను కీర్తిస్తానని ఆసాపు భక్తుడు అంటున్నాడు. ఆసాపు భక్తుడు మాట్లాడుతూ నేనైతే నిత్యము స్తుతిస్తాను, కీర్తిస్తాను అంటున్నాడు. ఈ నేనైతే అనే మాటను మనం ఆలోచన చేస్తే, ఇద్దరు స్నేహితులు టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్ళారనుకోండి. ఒక స్నేహితుడు ఏమంటాడు, నేనైతే ఇడ్లీ మాత్రమే తింటాను, నీ సంగతి నీకేమి కావాలో తీసుకో. ఈ నేనైతే అనే మాటను మనం ఆలోచన చేస్తే, నా వరకు ఇది, మరి నీ సంగతి ఏమిటో. ఇక్కడ ఆసాపు భక్తుడు నేనైతే నిత్యము స్తుతిస్తాను, మరి నీ సంగతి అని మనలను ప్రశ్నిస్తున్నట్లుగా ఉంది కదా. నీవు కూడా నిత్యము దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా, కీర్తించే వ్యక్తిగా, దేవుణ్ణి కలుసుకునే వ్యక్తిగా ఉంటున్నావా? లేదా పండుగలప్పుడు లేకపోతే ఆదివారమో దేవుణ్ణి స్తుతించి మిగిలిన రోజులన్నీ నీ ఇష్టానుసారంగా గడిపేస్తూ ఉండే వ్యక్తిగా ఉంటున్నావా? నిత్యము దేవుణ్ణి స్తుతించి కీర్తించే వ్యక్తిగా నీవున్నట్లయితే, దేవుడు అనునిత్యము తను సహాయకుడుగా ఉంటూ నిన్ను నీ కుటుంబమును కాచి కాపాడబోతున్నాడు. నేనైతే నిత్యము దేవుణ్ణి కలుసుకుంటున్నాను అని చెప్పగలిగిన ఆత్మీయ స్థితిలో నీవున్నావా? ఒకసారి ఆలోచించు.